హాయ్ గైస్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ వర్సెస్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. సో వీటి యొక్క లెన్స్ ఏమవుతాయో చూద్దాం. టూ సర్కిల్స్ ఇచ్చారు, వాటి సెంటర్స్ మధ్యన డిస్టెన్స్ ఇచ్చారు డి, వాటి యొక్క రేడియస్ ఇచ్చారు R1 R2. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఏమవుతుందంటే L1 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ ఏమవుతుందంటే L2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. సో టూ ఫార్ములాస్ ఒకటే, కానీ ఇక్కడ R1 మైనస్ R2 వస్తుంది, ఇక్కడ R1 ప్లస్ R2 వస్తుంది, అంతే. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. R1 ఈక్వల్స్ టు 5, R2 ఈక్వల్స్ టు 3, D ఈక్వల్స్ టు 10. సో లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఏమవుతుంది, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఏమవుతుందో చూద్దాం. సో L1 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ డి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 3 హోల్ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 10 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 12 ఇంటూ 8, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 96. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ చూద్దాం. L2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ డి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్ 5 ప్లస్ 3 హోల్ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 10 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ ఈక్వల్స్ టు 6.